ఆ గిరిజనులు థర్డ్ ఆప్షన్ కింద, ఎందుకంటే ఆ పేద గిరిజనులు కొంతమంది ఎస్సీలు వాటిని కట్టించుకోలేరు, వాళ్ళ వల్ల కాదు, అందుకని కాంట్రాక్టులకు ఇచ్చేసేసారు. కాంట్రాక్టులు కట్టిన ఇల్లు చూస్తే లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఒక వరిగుండ గిరిజన వాడికి వెళ్ళాను నేను, నన్ను తీసుకుపోయినారు. ప్లీజ్ దయచేసి హలో మీరన్నా ఒక డైరెక్షన్ ఏంటి, నాకు బాగా డిస్టర్బ్డ్గా ఉంది. నేను వెళ్ళాను ఆ కాలనీకి, బేస్మెంట్ పై వరకు కట్టారు, 70,000 80,000 డ్రా చేసేస్తున్నారు కాంట్రాక్టర్స్. ఆ గిరిజనులు మమ్మల్ని తీసుకొని అయ్యా దీంట్లో సిమెంట్ వేయలేదయ్యా, ఆ పిల్లర్స్ వేయలేదయ్యా, ఫౌండేషన్ 9 ఫీటో 11 ఫీటో ఉండాలి ఫౌండేషన్, 3 అడుగులు 4 అడుగులతో పైన కట్టేసేసినారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి అయ్యా దాంట్లో సిమెంట్ కలపలేదు అని సిమెంట్ కోడని నన్ను తన్నమంటే నేను చెప్పా, సిమెంట్ కోడని నేను తన్నేది, తంతే పడిపోతానంటే మేము పట్టుకుంటాం, నువ్వు పడిపోతే నువ్వు తన్నయ్యా అంటే నేను తంతే సిమెంట్ గోడ పడిపోయింది. గిరిజన ఇళ్ళు సిమెంట్ గోడలు పడిపోయినాయి. 9 ఇంచెస్ స్లాబ్కి 6 అంగుళాలు 7 అంగుళాలు వేసాం. 9 ఇంచెస్ ఫౌండేషన్ 6 అంగుళాలు 7 అంగుళాలు.